హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక స్టోరీతో వచ్చానండి. ఒక చిన్న గ్రామం, చుట్టూ పెద్ద అడవి, మధ్యలో కొద్దిమంది మాత్రమే నివసించే ఇల్లు. పగలైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ రాత్రి అయ్యేసరికి ఆ గ్రామం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకి ఒక పాత భయం ఉంది. గ్రామం చివర ఉన్న ఒక పాత ఇల్లు. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. గోడలు పగిలిపోయాయి. పైకప్పు పాతబడిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ప్రతి రాత్రి అక్కడ ఒక దీపం వెలిగినట్టయితే కనిపిస్తూ ఉంటుంది. గ్రామస్తులైతే చెప్తూ ఉంటారు ఏమనంటే, చాలా కాలం క్రితం అక్కడ ఒక పెద్ద కుటుంబం ఉండేదని, వాళ్ళు సంతోషంగా జీవించేవారు అని. కానీ ఒక రాత్రి ఆ ఇంటిలో పెద్ద కేకలు వినిపించాయని అంటారు. ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తం కనిపించకుండా పోయిందని చెప్తూ ఉంటారు. ఆ రోజు నుంచి ఆ ఇంటి దగ్గరికైతే ఎవ్వరూ వెళ్ళరు. సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ కథ మాత్రం అలాగే ఉంది. ఒకరోజు సిటీ నుంచి, అంటే నగరం నుంచి ముగ్గురు స్నేహితులు ఆ గ్రామానికైతే వచ్చారు. వాళ్ళు యూట్యూబ్ కోసం వింత ప్రదేశాలు, రహస్యాలు గురించి వీడియోలు తీయడం అనేది వాళ్ళ పని. గ్రామంలో ఉన్న ఆ పాత ఇంటి కథ వాళ్ళకి తెలిసింది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి వీడియో తీయాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులు వాళ్ళను చాలాసార్లు ఆపడానికి ప్రయత్నించారు. రాత్రి అక్కడికి వెళ్ళకండి, అది మంచిది కాదు అని చెప్పారు. కానీ వాళ్ళు నవ్వేశారు. ఇవన్నీ పాత కథలు మాత్రమే అని అనుకున్నారు. ఒక రాత్రి 11 గంటలకి వాళ్ళు కెమెరాలు, టార్చ్ లైట్లు తీసుకుని అయితే వెళ్ళారు. గాలి బలంగా వీచుతుంది. చెట్లు గట్టిగా కదులుతున్నాయి. అడవిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాత ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నారు. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. వాళ్ళు మెల్లగా లోపలికి అడుగుపెట్టారు. లోపల పాత కుర్చీలు, టేబుల్, పగిలిన అద్దాలు ఉన్నాయి. గోడలపై చాలా పాత ఫోటోలు వేలాడుతున్నాయి. వాళ్ళలో ఒకరు ఒక ఫోటో దగ్గరికి వెళ్ళారు. టార్చ్ లైట్ వేసి చూశారు. అందులో ఒక కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, 2 పిల్లలు. అందరూ నవ్వుతూ నిలబడి ఉన్నారు. అప్పుడే పై అంతస్తు నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ముగ్గురు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. పైకి వెళ్దామా అని ఒకరు అడిగాడు. వాళ్ళు మెట్లే పైకి ఎక్కడం మొదలుపెట్టారు. ప్రతి మెట్టు చప్పుడుతో కదులుతుంది. పైకి వెళ్ళేసరికి ఒక పెద్ద గది కనిపించింది. గది మధ్యలో ఒక టేబుల్. ఆ టేబుల్ మీద ఒక పాత డైరీ ఉంది. వాళ్ళు ఆ డైరీని తెరిచారు. అందులో చాలా పేజీలు ఉన్నాయి. మొదటి పేజీలో అయితే ఇలా రాసి ఉంది: ఈ ఇల్లు మాకు చాలా ఇష్టం, ఇక్కడ మేము కొత్త జీవితం ప్రారంభించాము అని. వాళ్ళు పేజీలు తిప్పుతూ చదవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఇలా రాసింది: ఈ మధ్య రాత్రుల్లో ఇంటి బయట ఎవరో నడుస్తున్నట్లు వినిపిస్తుంది అని. ఇంకా కొన్ని పేజీల తర్వాత ఇప్పుడిప్పుడే తలుపు దగ్గర ఎవరో తట్టినట్టు వినిపిస్తుంది. తలుపు తెరిచేసరికి ఎవ్వరూ ఉండట్లేదు అని. చివరి పేజీలో అయితే ఇలా రాసింది: ఈ రాత్రి మళ్ళీ అతను వచ్చాడు, మేము చాలా భయపడ్డాము అని. అది చదివిన వెంటనే గదిలో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. టేబుల్ పైన ఉన్న డైరీ నేలపై పడిపోయింది. అప్పుడే మెట్ల దగ్గర నడిచే శబ్దం వినిపించింది. వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా మెట్ల వైపు చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. కానీ మెట్లపై ఉన్న దుమ్ములో కొత్తగా పడిన పాదముద్రలు అయితే కనిపించాయి. ఆ పాదముద్రలు మెల్లగా గదివైపుకి వస్తున్నాయి. వాళ్లకు భయం మొదలైంది. వాళ్ళు వెంటనే కిందకి పరిగెత్తారు. ఇంటి బయటకు వచ్చేసరికి తలుపు ఒక్కసారిగా బిక్కరగా మూసుకుపోయింది. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. ఆ ఇంటి కిటికీలోంచి ఎవరో నిలబడి వాళ్ళని చూస్తున్నట్లుగా కనిపించింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ గ్రామానికైతే వచ్చారు. మరునాటి రోజు వాళ్ళు తీసిన వీడియో చూడటం మొదలుపెట్టారు. వీడియో చివరి భాగంలో ఒక విచిత్రమైన విషయం కనిపించింది. వెళ్ళేటప్పుడు వాళ్ళ ముగ్గురే ఇంట్లోకి వెళ్ళారు. కానీ వీడియోలో వాళ్ళ వెనక ఇంకొక మనిషి నడుస్తున్నట్లుగా కనిపించాడు. ఆ మనిషి ముఖం మాత్రం స్పష్టంగా రోజు లేదు. ఆ రోజు నుంచి ఆ వీడియో ఇంటర్నెట్లో చాలామంది చూశారు. కానీ ఆ ముగ్గురు యువకులు మాత్రం మళ్ళీ ఎప్పుడూ ఆ ఇంటి గురించి మాట్లాడలేదు, వెళ్ళలేదు. గ్రామంలో మాత్రం ఇప్పటికీ ఒక మాట వినిపిస్తుంది: రాత్రి అయ్యాక ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన వారు తమతో పాటు ఎవరినో తిరిగి తీసుకొస్తారు అని. ఇదండి ఈ కథ గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.